వెనక్కి తగ్గింది ఇరాన్. శాంతి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అరబ్ దేశాలతో అమెరికాకు రాయబారం పంపింది. అయితే ఇజ్రాయెల్తో వెంటనే యుద్ధం ఆపేస్తామని సిగ్నల్ ఇస్తోంది ఇరాన్. అమెరికా యుద్ధానికి దూరంగా ఉంటే అణు ఒప్పందం పైన చర్చలకు రెడీ అని చెప్తోంది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇరాన్ ఇప్పటికే కీలక అధికారులను కోల్పోయింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దాడిలో న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా మరణించారు. యుద్ధంలో తీవ్రంగా నష్టపోవడంతోనే లొంగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా అక్కడి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా బంకర్లోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు, పారిపోయారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ యొక్క అగ్రిమెంట్కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా అమెరికా కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి ఇజ్రాయెల్ పైన ముప్పేట దాడి చేసింది ఇరాన్. ఎటువైపు నుంచి చూసినా మిసైల్స్ గాల్లో కనబడుతూ ఉన్నాయి, డ్రోన్లు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వర్షపు చినుకుల్లాగా ప్రతి అడుగడుగున తన మిసైల్ను ప్రయోగించింది ఇరాన్. అయితే ఇరాన్ చేసినటువంటి దుశ్చర్యకి సివిలియన్సే టార్గెట్గా పాల్పడేటువంటి ఈ చర్యలకి వెంటనే ఉపక్రమించుకోవాలి, లేదనంటే మీరు టెహరాన్ వదిలి వెళ్ళిపోండి, టెహరాన్ అంతేంటో మేం చూస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన G7 మీటింగ్లో ఉన్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా ఆయన మీటింగ్ హాజరు కావాల్సి ఉండేది, కానీ ఆయన ఒకరోజు ముందుగానే G7 సమిట్ని వదిలి వెళ్ళిపోయారు. కారణం ఆయన ఇజ్రాయెల్ పైన దాడి చేయడాన్ని సహించలేకపోతున్నారు. సివిలియన్స్ పైన టార్గెట్ చేసి దాడులు చేయడాన్ని ఏమాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైనా తమ ప్రజలు ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో వెంటనే అక్కడి నుంచి మీ ప్రాణాలను నిలుపుకోవాలంటే బార్డర్ వెంటటువంటి జోర్డాన్ ప్రాంతం నుంచి బయలుదేరండి, అంతా కూడా చైనాలోకి ఎంట్రీ ఇవ్వండి, అక్కడి నుంచి పారిపోండి అన్నట్టుగానే చైనా ఎంబసీ అక్కడ ఇజ్రాయెల్ ఉన్నటువంటి చైనా ప్రజలకి కొంత ఆదేశాలు జారీ చేసింది. వారంతా కూడా హుటాహుటిన తట్టాబుట్టా సర్దేసుకొని ఇజ్రాయెల్ నుంచి పరుగులు పెట్టడం ప్రారంభించారు. కారణం ఇజ్రాయెల్ పైన ఇరాన్ ముప్పేట దాడి చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ దాడి అయితే చేసింది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదుర్కోబేటువంటి ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార దాడి అమెరికా యొక్క మద్దతుతో ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇరాన్ భయపడిపోయింది. ఇక శాంతి చర్చలే సబబు, ఏమాత్రం కూడా మేము ఇజ్రాయెల్పై దాడి చేసినా ఇక మమ్మల్ని చంపేస్తానని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి శాంతి చర్చలకు సిద్ధమైంది ఇరాన్. సో శాంతి చర్చలకు సిద్ధమైన ఇరాన్ పైన అటు ఇజ్రాయెల్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ముప్పేట వర్షపు చినుకుల్లాగా అడుగడుగున అటు ఇరాన్ తమ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. ఇప్పటివరకు ఈ దాడిలో ఇదివరకు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో ఇజ్రాయెల్ ఒక భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఎస్, మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా టెల్-అవీవ్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ టెల్-అవీవ్ నగరం పైన పడినటువంటి ఆ మిసైల్స్, డ్రోన్లు అన్నీ కూడా సో పెద్ద పెద్ద క్షిపణులను ప్రయోగించింది, లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగించింది. సో ఆ మిసైల్స్ని ప్రయోగించి ఇజ్రాయెల్ని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది ఇరాన్. అయితే G7 సమిట్లో ఉండడంలో భాగంగానే ఒకవైపు శాంతి చర్చలు, శాంతి వచనాలు వల్లిస్తూ ఈ రకమైన దాడి చేయడం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే ఏకంగా ఇక మీరు టెహరాన్ వదిలి వెళ్ళిపోండి, పారిపోండి, లేదు అనుకుంటే కనుక మీరంతా చనిపోతారు, మీ అందరికీ నరకం అంటే ఏంటో చూపిస్తామనే మాటని డొనాల్డ్ ట్రంప్ అటు ఇరాన్ని ఉద్దేశించి హెచ్చరించి మాట్లాడమే కాకుండా వెంటనే అటు ఈ యొక్క G7 సమిట్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఈ చైనీస్ కూడా వెంటనే అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇజ్రాయెల్ నుంచి పరుగులు తీయండి, ఇజ్రాయెల్ నుంచి పారిపోండి అనేటువంటి మాటని చైనీస్ ఎంబసీ ఇజ్రాయెల్ ఉన్నటువంటి చైనా ప్రజలకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వారంతా కూడా జోర్డాన్ ప్రాంతం నుంచి వారంతా బయటపడిపోతున్నారు. మచ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్, సివిలియన్ క్యాజువాలిటీస్ ఆర్ ఆన్ ద రైజ్ అండ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఈస్ బికమింగ్ మోర్ సీరియస్. సో ఇది ఇజ్రాయెల్ పరిస్థితి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, సివిలియన్ క్యాజువాలిటీస్ మొత్తం కూడా పెరిగిపోతున్నాయి, సెక్యూరిటీ సిచ్యువేషన్ అనేది కూడా ఇంకా మరింతగా కఠినతరం కావుతోంది. కాబట్టి మీరు వెంటనే అది మరోలా పరిస్థితి దారితీసే అవకాశం ఉంది, ప్రపంచ యుద్ధాన్ని దారితీసే అవకాశం ఉంది, మీరంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీరంతా పరుగులు తీయని అంటున్నారు. మరోవైపుగా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పైన అటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా వెంటనే డీఎస్కలేట్ చేయండి, శాంతియుత వాతావరణం నెలకొల్పండి, ఇరు పక్షాలు కూడా సివిలియన్స్ టార్గెట్ కాదు, మీ అంతటా మీరు ఏం తేల్చుకుంటారో తేల్చుకోండి, ఆర్మీ పర్సన్స్ ఎదురెదురుగా నిలబడి మీరు ఎవరు విజయం సాధిస్తారో తేల్చుకోండి, కానీ అమాయకమైనటువంటి సివిలియన్స్ పైన దాడి చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి ఆయన G7 సమిట్లో భాగంగా మాట్లాడడం జరిగింది ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్. ఇక మరోవైపుగా G7 సమిట్ని డొనాల్డ్ ట్రంప్ ఒకరోజు ముందుగానే వదిలేశారు. తెహరాన్ నగరాన్ని హెచ్చరించారు, తెహరాన్ని వదిలి వెళ్ళిపోండి. అటు తెహరాన్ అంటే ఇరాన్కి సంబంధించినటువంటి రాజధానిగా ఉంది. సో తెహరాన్లో ఇప్పటికే న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్గా
ఇజ్రాయెల్ దాడి చేసింది నటన్జా ప్రాంతంలో, తబ్రీజ్ ప్రాంతంలో, టెహరాన్ ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్ గా దాడులు చేసి సుమారుగా 10ల సంఖ్యలో అటు సైంటిస్ట్ని, ఆర్మీ చీఫ్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని హతమార్చింది ఇజ్రాయెల్. మరోవైపుగా ఇదిలా కొనసాగుతూ ఉండగానే అటు సుమారుగా 15 మంది వింగ్ కమాండర్లను కూడా హతమార్చింది. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ పైన ఎప్పుడైతే ఇరాన్ ముప్పేట దాడికి యత్నించిందో, ముప్పేట దాడి చేసి ఇజ్రాయెల్లోని చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కుప్పకూల్ చేసిందో, రాడార్ సిస్టానికి కూడా అంతు చిక్కకుండా కొన్ని మిసైల్స్ని ప్రయోగించిందో, ఆ మిసైల్స్ ప్రయోగం కారణంగా ఇజ్రాయెల్ వంటి స్థానికులు, సామాన్య పౌరులు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇలా కొనసాగితే గుర్తుపెట్టుకోండి, మీరు టెహరాన్ వదిలి వెళ్ళిపోండి, టెహరాన్ వదిలి వెళ్ళిపోండి, టెహరాన్ని మేము అంతమొందించబోతున్నాం, టెహరాన్ ప్రాంతాన్ని మొత్తం కూడా మేము అంతు తేల్చబోతున్నాం, అక్కడి సామాన్య పౌరులు కనుక ఉంటే టెహరాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరికలన్నీ కలగలుపుకొని ఇప్పుడు అక్కడి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా పారిపోయి బంకర్లో తలదాచుకున్నారు. కాబట్టి ఇక ఏం చేయలేక, గత్యంతరం లేక ఇక మోకాళ్ళ బేరానికి వచ్చినట్టుగానే కనబడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్తో సఖ్యతకు సిద్ధమైంది, శాంతి చర్చలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఈ విషయాన్ని అరబ్ దేశాలతో మంత్రాలు జరిపినట్టు తెలుస్తోంది. అరబ్ దేశాలంటే ఇక్కడ సౌదీ అరేబియా, దుబాయ్, యుఏఈ, ఈ దేశాలతో, ఇరాక్, ఈ దేశాలతో అమెరికాతో మంత్రాలు జరిపిస్తోంది. సో మేము సిద్ధంగా ఉన్నాం, మీరు శాంతి చర్చలకు రండి, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, ఆ తర్వాత దీనికి ఒక ముగింపు పలుకుతామనే మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ట్రంప్స్ టెహరాన్ ఎవాక్యుయేషన్ కాల్ అండర్స్కోర్స్ అర్జెన్సీ ఫర్ ఇరాన్ డీల్స్ సేస్ వైట్ హౌస్. సో వెంటనే టెహరాన్ వదిలి వెళ్ళిపోండి అనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడంతో అంతా ఒక్కసారిగా భయభ్రాంతం గురయ్యారు. ఏకంగా బహిరంగ యుద్ధంలోకి అమెరికా రంగంలోకి దిగుతుందేమని అంతా కూడా భయపడిపోయారు. సో ట్రంప్ వాన్స్ ఇరాన్ ఓవర్ న్యూక్లియర్స్ అర్జెంట్ ఇమ్మీడియట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ టెహరాన్. న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించి మేము ప్రయోగిస్తాం, న్యూక్లియర్ బాంబును వేస్తామని అటు ఇరాన్ చెప్పడంతోనే ఇమ్మీడియట్గా టెహరాన్ని ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోండి అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అయితే లైవ్లో ఒక మీడియా ఛానల్, ఇరాన్కి సంబంధించిన ఒక మీడియా ఛానల్లో వార్తా కథనాలు ప్రచురించబడుతున్నాయి. వార్తా కథనాలని చెప్తున్న సమయంలో లైవ్లోనే ఇరాన్కి సంబంధించిన ఒక మీడియా ఛానల్ పైన బాంబ్ బ్లాస్ట్ అయింది. సో బాంబ్ పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ తీరని అంతరాయం కలిగింది. అట్ ది సేమ్ టైం ఆ బిల్డింగ్ పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఏం చేస్తుందంటే ఛానల్ 12 అండ్ ఛానల్ 14ని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు హెచ్చరిస్తోంది, మీ పైన కూడా బాంబులు వేస్తాం, మీ అంతు కూడా తేలుస్తామనే రకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీడియా సంస్థల పైన ఈ రకమైనటువంటి ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. సో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒకరోజు ముందుగానే అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి వెళ్ళడం, కెనడా నుంచి ఆయన తిరిగి అమెరికా వెళ్ళిపోవడం అనేది కాస్త ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వార్నింగ్ ఇరాన్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామం చూపించింది. ఇరాన్ ఏకంగా శాంతి చర్చలకు సిద్ధమైంది, అరబ్ కంట్రీస్తో రాయబారం కొనసాగిస్తోంది. సో G7 సమ్మిట్లో ఈ శాంతి చర్చలకు సంబంధించి జరిగే అవకాశం ఉందా, ఎలా ఉండబోతోంది? ముప్పేట దాడి చేస్తా ఉంది ఇరాన్ పైన, దాడులను ఉధృతం చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్, మేము గతంలో చేయనటువంటి దాడులను ఇరాన్ పైన చేయబోతా ఉన్నాం, కాచుకోండి అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని పెడచెవిన పెట్టినటువంటి ఇరాన్ కొన్ని కొన్ని ఫైటర్లని కూల్చివేశారు, యుద్ధ విమానాలని ఇజ్రాయెల్ కి సంబంధించి. దాంతో మరింత ఆగ్రహంగా ఇజ్రాయెల్ దాడులను పెంచుతూ ముందుకు పోతా ఉంది. చిడ్గార్ లేక్ సమీపంలో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది, అక్కడే బంకర్లు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అయినా ఇజ్రాయెల్ వినడం లేదు, దాడులను పెంచుతూ ముందుకు పోతా ఉంది. టెహరాన్ నగరానికి సంబంధించి టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న పౌరులు అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి, వదిలి వెళ్ళిపోవాలి, ఆ నగరాన్ని మొత్తం విధ్వంసం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఒక టీవీ యాంకర్ న్యూస్ చదువుతున్న సందర్భంలోనే దాంట్లో ఆమె ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేస్తూ ఇజ్రాయెల్ ని అంతు చూస్తాం అనేటువంటిది ఆ న్యూస్ యాంకర్ చదువుతున్న సమయంలోనే మిసైల్ దాడి చేయడం అనేటువంటిది పెద్ద ఎత్తున ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. మొత్తానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ఆఫీస్ పైన బాంబేశారు, దానిలో 300 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. నిన్న నెతన్యాహు మరొక వీడియో విడుదల చేశారు. దాదాపు 45 సంవత్సరాలకు పైగా ఒక నియంత పాలన కొనసాగుతా ఉంది ఇరాన్ లో. ప్రజలారా, మేము మీ పైన దాడి చేయట్లేదు, ఇరాన్ ప్రజల పైన కేవలం నియంత పాలన మీద దాడి చేస్తా ఉన్నాము, త్వరలో ఈ నియంత పాలనను విముక్తి చేస్తాము, మీ అందరికీ స్వేచ్ఛ కలుగుతుంది, ప్రజాపాలన వస్తుంది అనేటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ నెతన్యాహు ఒక వీడియో కూడా విడుదల చేశారు. సో మొత్తానికి అక్కడ ఇస్లామిక్ సంబంధించినటువంటి ఏదైతే
ఈ గవర్నమెంట్ ఉందో దాన్ని కూలదోయబోతా ఉన్నాము, ప్రజాపాలన వస్తుంది అంటూ. తర్వాత ఇరాక్ ప్రధానిని ఉద్దేశిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, అధ్యక్షుడు ఉద్దేశిస్తూ. ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఆయన బంకర్లో దాక్కున్నారు. వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని స్టేట్మెంట్ చేశారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడి చేస్తుందో మనకు అర్థమవుతుంది. మనం గతంలో కూడా చెప్పాం, ప్రపంచంలో యుద్ధంలో ఆరితేరినటువంటి దేశం ఏదైనా ఉంది ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ మాత్రమే. 365 days ఎప్పుడు కూడా యుద్ధానికి సన్నద్ధంతో ఉంటుంది. చుట్టుపక్కల శత్రు దేశాలు కాబట్టి టెక్నాలజీతో ముందుకు వెళ్తూ ఉంది. అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో మరిన్ని దాడులు పెంచే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికి శాంతి చర్చలకు సిద్ధమైంది ఇరాన్. మరి శాంతి చర్చలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి. ఎందుకంటే ఇటు టెహరాన్ నగరాన్ని వదిలి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఒక ఎత్తు అయితే, సుమారుగా ఇజ్రాయెల్ పైన 30 దాడికి డెఫినెట్గా ఇజ్రాయెల్ ప్రతిఘటించే అవకాశం ఉంది. ఇట్స్ 9th వేవ్ ఆఫ్ స్ట్రైక్స్. అంటే సుమారుగా 9వసారి రకంగా దాడులు చేయడం అనేది ఇంకా 4 రోజులు కొనసాగుతోంది. 4 రోజులుగా యుద్ధం కొనసాగుతున్నది. కాబట్టి దీనికి ఒక ముగింపు పలకాలన్న ఒక ఆలోచనతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ముందుకు వచ్చాడు తెలుసు. అందులో భాగంగానే ప్రస్తుతానికి ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలకాలన్న ఆలోచనతోనే అటు అరబ్ దేశాలతో రాయబారానికి అలీ ఖమేనీ అమెరికాకు పంపినట్టు తెలుస్తోంది. అరబ్ దేశాలు ప్రస్తుతం అమెరికాతో రాయబారం కుదురుస్తున్నాయి. ఇజ్రాయెల్ పైన మేము దాడి చేయమిక, సివిలియన్స్ని టార్గెట్ చేయము, ఎటువంటి దాడులకు పాల్పడము, సో మీరు ఈ యొక్క విషయాన్ని డీఎస్కలేట్ చేయండి అనేటువంటి ఒక ఆలోచనతో బహుశా వారంతా ఉన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏకంగా న్యూక్లియర్ ప్రయోగం పైన, న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్గా తెహరాన్ పైన మేము దాడి చేయబోతున్నాం. దెర్ విల్ బి నో మోర్ న్యూక్లియర్ అగైన్ విత్ ఇరాన్, నో మోర్ న్యూక్లియర్ విత్ అగైన్ విత్ ఇరాన్ అనేటువంటి మాటని, ఇక ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉండకూడదు, ఇకపై ఉండదు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట వచ్చిందని అంటేనే ఎంతటి ఒక బిగ్గెస్ట్ ఒక దాడికి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి పాల్పడబోతోందనే ఒక ఆలోచనతోనే వెంటనే ఇరాన్ కాలబేరానికి వచ్చింది. ఇరాన్ దాదాపుగా శాంతి చర్చలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అరబ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాతో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతోంది, ఏ మేర శాంతి చర్చలు సఫలమవుతాయి, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగింపు పలుకుతుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా ఇజ్రాయెల్ పైన 1-2 చోట్ల ఇంకా కూడా ఇరాన్ మిసైల్స్తో దాడి చేస్తూ ఉంది. అయితే అది మా పైన మేము కనుక సైలెంట్ అయిపోతే మళ్ళీ ఇజ్రాయెల్ మా పైన దాడి చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి మేము దాడి చేస్తాం అనేటువంటి మాటని అటు ఇరాన్ మిలిటరీ నుంచి ఎక్స్ ద్వారా వారంతా వెల్లడిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ శాంతి చర్చలు ఎంత దూరం వస్తాయి, శాంతి చర్చలు నిజంగా శాంతి నెలకొల్పుతాయా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. يا حبيبي هيو دمر الدنيا هون، دمر الدنيا هيو دمر الدنيا. فرسلية نزل فرس يا باي يا باي Male. రైట్, చూస్తున్నారు కదా విజువల్స్ లో చాలా క్లియర్ గా భారీ దాడితో 30 దాడితో ఇరాన్ ఇజ్రాయెల్ పైన రెచ్చిపోయింది.
రాత్రంతా ఇజ్రాయెల్ ఇరాన్ దాడితోనే అల్లాడిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో నుంచి షెల్టర్లో నుంచి సేఫ్ జోన్స్ నుంచి బయటకు రమ్మని చెప్పి అక్కడి ప్రజలకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతా కూడా బయటకు వచ్చారట. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడి కొనసాగే అవకాశం కనబడుతోంది. ఇరాన్ తమకు సంబంధించిన చాలా కీలకమైన అధికారులను కోల్పోయింది కాబట్టి ఆగ్రహంతో ఆవేశంతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కూడా హత్య చేస్తామని చెప్పేటువంటి మాటని ఇటు రష్యా అధ్యక్షుడు సమాచారం తెలుసుకునే సమాచారాన్ని అలీ ఖమేనీకి అందించడంతో పాటుగా నెతన్యాహు కూడా పదే అంటున్నారు, చావో రేవో తేల్చుకొని ఏకంగా అలీ ఖమేనీని అంతమొందిస్తున్నటువంటి మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మాటలు పసిగట్టడం నెతన్యాహు ఇక ఎలాగైనా మనం ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇజ్రాయెల్ని అంతమొందించకపోతే తమకు మనుగడ లేదనుకున్నారేమో. బహుశా ఒక్కసారిగా ముప్పెట దాడి వర్షపు చినుకుల్లాగా ప్రతి అడుగడికి మిసైల్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. అయితే ఈ నేపథ్యంలో చైనీస్ తమ ఎంబసీ నుంచి అధికారిక ప్రకటన చేసిన వెంటనే చైనీస్ ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో వారంతా బయటికి పరుగులు తీయండి, ప్రాణాలు కాపాడుకోండి, మీరంతా చైనాలోకి వచ్చేటువంటి మాటని చైనీస్ ఎంబసీ చైనీస్ ప్రజలకందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేసింది. మరోవైపుగా ఇప్పుడు ఈ సమయానికి నేను వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 1-2 చోట్ల ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇరాన్ చేసేటువంటి దాడిని డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. ఇక తెహరాన్ నగరాన్ని వదిలి వెళ్ళిపోండి, తెహరాన్ పైన ముప్పెట దాడి చేస్తాం, తెహరాన్ని బూడిద చేస్తాం, తెహరాన్ అంతేంటో చూస్తాం, ఎవాక్యుయేట్ తెహరాన్ అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ గా మాట్లాడిపోయి G7 సమిట్ జరుగుతుండగానే ఒకరోజు ముందునే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే తెహరాన్ పైన అమెరికా కూడా బహిరంగ యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది, అమెరికా కూడా దాడి చేస్తుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ఇరాన్ ఇక శాంతి చర్చలకు సిద్ధమవుతూ అరబ్ కంట్రీస్తో అమెరికాతో రాయబారాన్ని కుదురుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి రాయబారం కొనసాగుతుంది. మరి నిజానికి రాయబారం ఎంత మేరకి శాంతి చర్చలకి సఫలీకృతమవుతుంది, శాంతి చర్చలు ఫలిస్తాయి, ఇరాన్ ఇజ్రాయెల్ దాడిని ముగింపు పలుకుతారో చూడాల్సిన అవసరం అవుతోంది. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చాలా భీకరంగా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఇప్పుడు ఈ రోజు కనుక శాంతి చర్చల నేపథ్యంలో కొంత ముగింపు పలకకపోతే ఇది న్యూక్లియర్ దాడి వరకు దారితీసే అవకాశం కనబడుతోంది.